వ్యాప్తంగా యువత శక్తి ఏందో, యువత యొక్క వాళ్ళ నిజస్వరూపం యువతతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో రుచి చూపించినటువంటి పరిస్థితిలో ఈరోజు నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పరిస్థితులు లీకేజీపై యువత ఉద్యమిస్తే ఇలా ఏం జరిగిందో చూస్తూ ఉన్నాం. మేమేమంటా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేసింది ఏదైతే ఉందో, ఈరోజు 21 సంవత్సరాలకే ఐఏఎస్ ఐపీఎస్లుగా అనేక మరి వినూత్నమైనటువంటి వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తున్నటువంటి యువత ఖచ్చితంగా 21 సంవత్సరాలకే మరి చట్టసభల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని మేము మా ముఖ్యమంత్రి గారు కోరిందని స్వాగతిస్తూ, తప్పకుండా ఏమాత్రం ఈ యువత మీద మరి ఈ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతిపాదనను ఖచ్చితంగా చట్టసభల్లో బిల్లులో ఆమోదం చేపియాలని చెప్పి మేము మరొకసారి కోరుతూ, ముఖ్యంగా గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి దమనకాండ, యువతపై వారికి జరిగినటువంటి అన్యాయం, నీట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలు లీక్ తర్వాత దాదాపు 20 మంది చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితులలో మరి యువత అంతా కూడా గలం విప్పి ఢిల్లీ వీధుల్లో పోరాటం చేస్తే బాష్పవాయువు, అదేవిధంగా లాఠీ చార్జ్ తోటి, పిల్లెట్ గన్స్ తోటి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీలో భాగస్వామైనటువంటి బండి సంజయ్ కుమార్ స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడితే మరి ఆవేశమైనటువంటి ప్రసంగాలు ఇస్తూ యువతను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ యువతను వెంబడి దింపుకునే విధంగా మాట్లాడుతూ నిరంతరం తప్పుదోవ పట్టించేటువంటి బండి సంజయ్ కుమార్ ఏం సమాధానం చెప్తావు? నెల రోజుల నుంచి ఎందుకు మాట్లాడతావు? యువత మీద ఇంత పెద్ద దాడి జరుగుతూ ఉంటే, యువత మీద ఇంతమంది యువకులు గాయపడుతూ ఉంటే, ఇంతమంది యువకులు రోడ్డున పడితే ఏ ఒక్కరోజు కూడా ఎందుకు స్పందించలేదు అని అడుగుతా ఉన్నాను. ఏం నీకు చిత్తశుద్ధి లేదా? ప్రభుత్వాలు ఏమైతుంది, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి ఈ యువత మీద దాడి జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా స్పందించనోనివి ఎందుకు నువ్వు మళ్ళీ యువతను తప్పుదో పట్టిస్తా అంటే నేను చూస్తూ ఊరుకోమని చెప్తాను. యువతను కూడా ఆలోచించాలని చెప్తాను. యువకులను మీ జీవితాలతో చెలగాటం ఆడుతూ మీకు ఆపద వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది కలిగినప్పుడు స్పందించినటువంటి నాయకులను మీరు నిందించాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకు స్పందించలేదు అని చెప్పి మీరు ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చింది. ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి అని చెప్పి కోరుతా ఉన్నాం. యువతను వాడుకోవడమే కాదు, యువత జీవితంలో వెలుగులు నింపాల్సినటువంటి బాధ్యత, యువతకు ఇబ్బంది కలిగినప్పుడు అది సొంత పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా స్పందించాల్సినటువంటి బాధ్యత విస్మరించి ఈరోజు పెదవులు మూసుకున్నటువంటి బండి సంజయ్ కుమార్ లాంటి నాయకులను ప్రశ్నించే సమయం వచ్చింది. యువత మేలుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఏ ఒక్కరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం, మీకు అన్యాయం జరగనివ్వం, మీ ప్రభుత్వంలో భాగస్వాములం, ఖచ్చితంగా మా గలం విప్పుతాం, మీ వైపు ఉంటామని చెప్పి ఒక్కరోజు మాట్లాడినటువంటి మీరు ఏ ముఖం పెట్టుకుని రేపు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారని చెప్పి అడుగుతాం. ఏ ముఖం పెట్టుకుని రేపు యువకులను తిప్పుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం, సమయం ఆసన్నమైంది. ఇంతకన్నా మించిన సమయం లేదు.
యువత మేలుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చిన్న చిన్న విషయాన్ని వేలెత్తి చూపుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, యువతకు ఉద్యోగాలు వస్తాయి, కుటుంబాలు బాగుపడతాయని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ చిన్న చిన్న దొంగలతనాల కాడికాడు పోయి లేకపోతే ఇంకో కాడికాడు పోయి ఇలా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసిన 10 సంవత్సరాలు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలతో పాటు అన్ని పోటీ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి దాదాపు 70,000 ఉద్యోగాలు కల్పించినటువంటి యువతకు అవకాశం కల్పించినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇవాళ కమిషనర్లుగా, మున్సిపల్ కమిషనర్లుగా, ఆర్డీఓలుగా ఇలా అనేక ఉద్యోగాలు సంపాదించి జీవితాలను నిలబెట్టుకున్నటువంటి యువకులకు ఇలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు యువతను ఆదుకొని అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. మరి 10 సంవత్సరాలు చాతగాని దద్దమ్మల్లాగా మరి గడీల పాలన చేసి యువతను నిర్వీర్యం చేసి మళ్ళీ ఇలా చిలుక పలుకులు పలుకుతూ ఉన్నాడు కేటీ రామారావు. కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే యువత గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు, గత 70 సంవత్సరాల నుంచే కాదు, ఇప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వారు ఎన్ని ఇబ్బందులు పడి వారిని గొరగొర తీసుకుపోయి బండ్లే వేసినా వారు ఇక్కడ కూడా చలించలేదు. యువతకు అన్యాయం జరిగితే, యువత మీద లాఠీ విరిగితే, యువతకు ఇబ్బంది జరిగితే మేము ఊరుకునేది లేదని చెప్పి మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, మా అధినాయకత్వం అంతా కూడా వారికి అండగా నిలిచి ఈరోజు బీజేపీ మెడలు వంచింది. కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్తో పాటు చాలామంది నాయకులు బీజేపీ ముసుగులో మరి రకరకాల ప్రేరేపణలు గురి చేసి, రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి యువతను వాడుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి దమనకాండలో, యువత మీద జరుగుతున్నటువంటి దాడిలో, మీ ప్రభుత్వం చేసినటువంటి దాడిని, మీ నాయకులు చేసినటువంటి దాడిని ఎందుకు పెదవులు మూసుకొని గమనిస్తూ ఉన్నారు? ఎందుకు వారికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎందుకు ఏ ఒక్కరోజు కూడా ఖండించలేదు? ఏ ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఏ ముఖం పెట్టుకుని రేపు ఆ యువకులతోటి మీరు మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు? దాన్ని ఇక మీదటిగా మీకు చెల్లదని చెప్పి చెప్తా ఉంది. మీ నిజ స్వరూపం, యువత మీద మీకున్నటువంటి ప్రేమ, యువతకు ఆపద కలిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారనేది స్పష్టంగా బహిర్గతమైంది. ఇంకొకసారి యువకులు మీ వెంట ఉండే ప్రయత్నం చేయరు, మీ మాటలు నమ్మరు, మీ నిజస్వరూపం బయటపడిందని చెప్తా ఉన్నాం. మేము యువతను కూడా కోరుతా ఉన్నాం, మీకు ఆపద కలిగినప్పుడు స్పందించిన వాళ్ళు, మీకు ఇబ్బంది కలిగినప్పుడు స్పందించిన వాళ్ళు, వాళ్ళను మీరు ఏ విధంగా నమ్ముతారు? ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మీ వైపు లేరు, భారతీయ జనతా పార్టీ లేదు, ఈ నాయకులు లేరు అనే విషయాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇంతమంది దాదాపు 20 మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలకు మా ముఖ్యమంత్రి కోరినట్టు ఖచ్చితంగా వారికి ఆర్థిక సాయం అందించాలి. దాంతోపాటు యువత మీద ఉన్నటువంటి కేసులన్నిటి కూడా ఎత్తివేయాలి. దాంతోపాటు ఈ దమనకాండకు కారణమైనటువంటి బీజేపీ నాయకుల
బీజేపీ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ కరీంనగర్ నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద దమనకాండకు బాధ్యులైనటువంటి మీరు ఆ రోజే స్పందించుంటే, మీ తప్పును ఒప్పుకొని ఉంటే, మీరు చేసినటువంటి శర్వాకం మరి విద్యార్థి లోకానికి యువతకు క్షమాపణ చెప్పినట్టయితే, తప్పు దిద్దుకున్నట్టయితే ఇంత పెద్ద దమనకాండ జరిగేది కాదు. కాబట్టి ఇంత పెద్ద దమనకాండ కారణమైనటువంటి మీరు ఇప్పటికైనా లోకానికి యువతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మేము ఈ కరీంనగర్ నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రతి డిమాండ్ను, వారు ఇచ్చినటువంటి ప్రతి సూచనను ఖచ్చితంగా పాటించాలని, మీకు ఏమాత్రం ఇంత పెద్ద దమనకాండకు పాటుపడ్డప్పటికీ కూడా ఇక ముందైనా ఏమాత్రం చిత్తశుద్ధున్నా రాబోయే రోజుల్లో 21 సంవత్సరానికే చట్టసభల్లో యువత రావడానికి, బిల్లులు పొందుపరచడానికి మీరు చిత్తశుద్ధి ప్రదర్శించండి. అదేవిధంగా ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభకు సంబంధించి 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనను మీరు ఇప్పటికైనా స్వాగతించండి. అంతేగాని మాటలు కోటలు దాటి మీ చేష్టలు ఇలా యువతను నిర్వీర్యం చేసే విధంగా, యువతకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు యువకులు, ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఒక్కటే కొడతాను, చివరిగా బండి సంజయ్ కుమార్ గారిని అడుగుతా ఉన్నాం. మీరు పదే పదే ఆవేశ ప్రసంగాలు ఇవ్వడం కాదు, ఆవేశంగా మాట్లాడి తప్పుదో పట్టియడం కాదు. కరీంనగర్ ప్రజలకు, పార్లమెంట్ ప్రజలకు మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత పెద్ద దమనకాండ జరిగినప్పుడు, యువతకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు పెదవులు ఎందుకు మూసుకున్నావో ప్రజలు యువతకు సమాధానం చెప్పి భవిష్యత్తులో నువ్వు మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తాం.